ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి వీరంగం సృష్టించాడు. ఏకంగా ప్రొఫెసర్పై కత్తితో దాడి చేశాడు. వినయ్ అనే విద్యార్థి ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతని హాజరు శాతం తక్కువగా ఉండడంతో ల్యాబ్ ఎగ్జామ్కి ప్రొఫెసర్ గోపాల్ రాజు అనుమతించలేదు. హెచ్ఓడి అనుమతిస్తేనే పరీక్ష రాయనిస్తామన్నారు. దీంతో ప్రొఫెసర్ పట్ల వినయ్ దురుసుగా ప్రవర్తించాడు. కిచెన్కి వెళ్లి కత్తి తీసుకొచ్చి దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో సిబ్బంది ప్రొఫెసర్ను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ పైన వినయ్ అనే విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేసిందని చెప్పేసి వినయ్ ప్రస్తుతం ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అయితే అతను తరచుగా క్లాసులకు గైర్హాజరు అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ల్యాబ్ ఎగ్జామ్ ఎదుగుతుంది. ల్యాబ్ ఎగ్జామ్ రాయడానికి అతనికి హాజరు శాతం సరిపోదు కాబట్టి ఎగ్జామ్ రాయడానికి వీళ్ళేదంటూ కూడా ప్రొఫెసర్ గోపాల్ రాజు చెప్పారు. అయితే ఈ క్రమంలో గోపాల్ రాజుతో వినయ్ దురుసుగా ప్రవర్తించారు. కానీ అతని వ్యవహారం ఎలా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడి అనుమతి తీసుకోవాలంటూ కూడా ప్రొఫెసర్ సూచించారు. దీంతో తనను ఎగ్జామ్ రాయనవట్లేదు కాబట్టి ప్రొఫెసర్ మీద కక్ష తెచ్చుకోవాలనే క్రమంలో కిచెన్ రూమ్ నుంచి 2 కత్తులు తీసుకొచ్చి ఆయన మీద దాడి చేసిన పరిస్థితి. ఆ క్రమంలో తోటి విద్యార్థులు వినయ్ అడ్డుకున్నారు. దీంతో అప్పటికే ప్రొఫెసర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వినయ్ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కేసు నమోదు చేసే దానికి సంబంధించి ప్రశ్న అయితే కూడా ట్రిపుల్ ఐటీ అధినేత కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ తరహా ఘటన తొలిసారి జరగడంతో యూనివర్సిటీలో ట్రిపుల్ ఐటీలో తీవ్ర కలకలం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.